అంతర్జాతీయ వేదికలపై దశాబ్దాలుగా మనకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ కాశ్మీర్ విషయంలో బహిరంగంగా పాకిస్తాన్కు వంతపాడిన టర్కీకి భౌగోళిక రాజకీయ చదరంగంలో భారతదేశం ఊహించని విధంగా చెక్ పెట్టింది. నువ్వు మా శత్రువులకు ఆయుధాలు ఇస్తే నీ బద్ధ శత్రువులకు మేము బ్రహ్మాస్త్రాలు ఇస్తామన్న ఒక పవర్ఫుల్ దౌత్య సందేశాన్ని న్యూఢిల్లీ అధికారికంగా ప్రపంచానికి పంపింది. ఒకప్పుడు మన అంతర్గత విషయాల్లో పదే పదే తలదూర్చిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ నేడు భారతదేశం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో అక్షరాలా వణికిపోతున్నాడు. ఎడారి దేశాలు మరియు యూరప్ సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా ఉన్న ఒక చిన్న ద్వీప దేశం ఇప్పుడు టర్కీ పాలిట సింహస్వప్నంగా మారబోతోంది. ఇంతకీ భారతదేశం వేసిన ఆ మాస్టర్ స్ట్రోక్ ఏమిటి? ఏ ఆయుధ ఒప్పందాలు టర్కీ రక్షణ వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి? మన దేశమాడుతున్న ఈ చాణక్య నీతి వెనుక ఉన్న అసలైన వ్యూహమేమిటో ఈ వీడియోలో వివరంగా అర్థం చేసుకుందాం. తాజాగా సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ న్యూఢిల్లీ పర్యటనకు రావడం, ఆ దేశంతో భారతదేశం తన దౌత్య సంబంధాలను ఏకంగా వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి అప్గ్రేడ్ చేయడం వెనుక ఒక సుదీర్ఘమైన వ్యూహం దాగి ఉంది. ఈ పర్యటన కేవలం ఒక సాధారణ దౌత్య పర్యటన కాదు. టర్కీ ఆధిపత్యానికి శాశ్వతంగా అడ్డుకట్ట వేయడానికి భారత్ వేసిన ఒక బలమైన అడుగు. సైప్రస్ మరియు టర్కీ మధ్య ఉన్న శత్రుత్వం ఈనాటిది కాదు. 1974లో సైప్రస్ ఉత్తర భాగాన్ని టర్కీ సైన్యం ఆక్రమించుకుని దాన్ని ఒక డమ్మీ దేశంగా ప్రకటించింది. అప్పటి నుండి తమ భూభాగాన్ని తిరిగి దక్కించుకోవడానికి సైప్రస్ అహర్నిశలు పోరాడుతూనే ఉంది. సరిగ్గా ఇక్కడే భారతదేశం రంగంలోకి దిగింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో టర్కీ ఎలాగైతే మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ను సమర్థించిందో దానికి వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకుంటూ ఇప్పుడు టర్కీ ఆక్రమిత సైప్రస్ విషయంలో భారతదేశం నేరుగా సైప్రస్కు బాసటగా నిలిచింది. ఇది కేవలం మాటల మద్దతు కాదు, ఏకంగా ఆ దేశ సైన్యాన్ని సాయుధులను చేసేంతటి భారీ మద్దతు. భారతదేశం మరియు సైప్రస్ మధ్య ఇప్పుడు ఒక 5 ఏళ్ల అంటే 2026 నుండి 2031 వరకు ఒక భారీ డిఫెన్స్ కోఆపరేషన్ రోడ్ మ్యాప్ సంతకమయ్యింది. ఇందులో అత్యంత సంచలనాత్మకమైన విషయం ఏమిటంటే సైప్రస్ ఇప్పుడు భారతదేశం స్వయంగా తయారు చేసిన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ మరియు అత్యాధునిక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం. టర్కీ ఎప్పటి నుండో తన డ్రోన్ టెక్నాలజీ, ముఖ్యంగా TB2 డ్రోన్లతో తీవ్రమైన అహంకారంతో ఉంది. అదే డ్రోన్లను మన దేశంపై ప్రయోగించడానికి పాకిస్తాన్కు కూడా ఎగుమతి చేసింది. కానీ ఇటీవలి కాలంలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఆ టర్కీ డ్రోన్లను మన భారతీయ రక్షణ వ్యవస్థలు గాల్లోనే పేల్చివేసి వాటి డొల్లతనాన్ని ప్రపంచానికి నిరూపించాయి. మన దేశపు ఈ బ్యాటిల్ టెస్టెడ్ టెక్నాలజీని చూసిన తరువాతే సైప్రస్ తమ గగనతల భద్రత కోసం ఎటువంటి సంకోచం లేకుండా భారతీయ ఆయుధాలను ఎంచుకుంది. అంటే రేపు పొద్దున టర్కీ డ్రోన్లు ఏమాత్రం సైప్రస్ వైపు కన్నెత్తి చూసినా వాటిని కూల్చివేయడానికి అక్కడ భారతీయ రక్షణ వ్యవస్థలు సిద్ధంగా ఉంటాయి. టర్కీకి ఇంతకంటే ఘోరమైన అవమానం, భయం మరొకటి ఉండదు. దీనికి తోడు 2 దేశాల మధ్య కుదిరిన సెర్చ్ అండ్ రెస్క్యూ ఒప్పందం భౌగోళిక రాజకీయాల్లో మరో సంచలనం. పైకి ఇది కేవలం విపత్తుల నిర్వహణలా కనిపించినా వ్యూహాత్మకంగా చూస్తే దీని అర్థం భవిష్యత్తులో భారతీయ నౌకాదళం ఎటువంటి ఆటంకాలు లేకుండా సైప్రస్ పోర్టులలో లంగరు వేయడానికి మార్గం సుగమమవ్వడమే. మధ్యధరా సముద్రంలో టర్కీకి ముఖద్వారం లాంటి సైప్రస్ దీవుల్లో భారతదేశం అడుగు పెట్టడం అనేది మన దౌత్య మరియు నావికాదళ చరిత్రలో ఒక ముందడుగు. ఇంతకాలం టర్కీ తన చుట్టుపక్కల దేశాలను భయపెడుతూ ఆ ప్రాంతంలో పెద్దన్నలా చలామణి అయ్యింది. కాని ఇప్పుడు ఏకంగా ఆ ప్రాంతం నడిబొడ్డున భారతదేశం తన సైనిక మరియు వ్యూహాత్మక ఉనికిని చాటుకోవడంతో అంకారాకు నిద్ర పట్టడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన ప్యాటర్న్ ఉంది. భారతదేశం తన విదేశీ విధానాన్ని ఎంత అగ్రెసివ్గా మార్చుకుందో ఇది స్పష్టం చేస్తోంది. ఎవరైతే మన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించారో, ఎవరైతే మన అంతర్గత భద్రతకు ముప్పు తెచ్చే శక్తులకు ఆయుధాలు ఇచ్చారో వారిని వారి సొంత గడ్డపైనే
ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాన్ని సౌత్ బ్లాక్ అమలు చేస్తోంది. టర్కీకి తూర్పు వైపున ఉన్న ఆర్మేనియాకు మన పినాకా రాకెట్ లాంచర్లను మరియు స్వాతి రాడార్లను అమ్మి ఇప్పటికే టర్కీ మరియు అజర్బైజాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాము. పశ్చిమ వైపున ఉన్న గ్రీస్ దేశంతో సైనిక విన్యాసాలు చేసి వారికి మన ఆయుధాలు అమ్మేందుకు సిద్ధమయ్యాము. ఇక ఇప్పుడు టర్కీకి దక్షిణాన ఉన్న సైప్రస్ను ఏకంగా వ్యూహాత్మక భాగస్వామిగా మార్చుకుని యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఇవ్వడానికి అగ్రిమెంట్స్ చేసుకున్నాము. అంటే టర్కీని 3 వైపులా దాని బద్ధ శత్రువులతోనే చుట్టుముట్టి ఆ శత్రువుల చేతుల్లో భారతదేశపు మారణాయుధాలను పెట్టి టర్కీకి అక్షరాలా ఊపిరాడకుండా చేశాము. ఇదొక మాస్టర్ క్లాస్ జియోపొలిటికల్ చెక్మేట్. ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారతదేశం నేడు మనకి వ్యతిరేకంగా పనిచేసే దేశాలను కట్టడి చేయడానికి మన సొంత ఆయుధాలనే దౌత్యపరమైన అస్త్రాలుగా వాడుకుంటోంది. కాశ్మీర్ పైన అనవసరపు వ్యాఖ్యలు చేస్తే దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో టర్కీ లాంటి దేశాలకు ఇప్పుడు ప్రాక్టికల్ గా అర్థమవుతోంది. మనతో పెట్టుకుంటే మన రక్షణ దళాలు కేవలం సరిహద్దుల వద్ద మాత్రమే కాదు, 7 సముద్రాల అవతల ఉన్న శత్రువుల పెరట్లోకి వెళ్లి మరీ దెబ్బ కొట్టగలవని ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పాము. సైప్రస్తో చేసుకున్న ఈ ఒప్పందాలు కేవలం ఆయుధాల అమ్మకానికి సంబంధించినవి మాత్రమే కావు. ఇది ఒక గ్లోబల్ పవర్గా ఎదుగుతున్న భారతదేశపు ఆత్మవిశ్వాసానికి, సార్వభౌమత్వానికి నిదర్శనం. టర్కీ డ్రోన్లకు కాలం చెల్లిందని, ఆసియా నుండి యూరప్ వరకు భారతీయ రక్షణ వ్యవస్థల శకం మొదలైందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఫ్రెండ్స్, శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్న చాణక్యుడి నీతిని పాటిస్తూ టర్కీని కట్టడి చేయడానికి ఆర్మేనియా, గ్రీస్ మరియు ఇప్పుడు సైప్రస్ లాంటి దేశాలకు భారతదేశం నేరుగా ఆయుధాలను విక్రయించడం గ్లోబల్ పవర్గా మన ఎదుగుదలకు సరైన వ్యూహమే అంటారా, లేక ఇలా మన ఆయుధాలను ఎవరికీ ఇవ్వకూడదు అంటారా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.